గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, వీఆర్ గోయింగ్ టు షిరిడి. సో మాకు ఇప్పుడైతే 6:40కి ట్రైన్ ఉంది కాచిగూడలో. మేము వెళ్తుంది అయితే అజంతా ఎక్స్ప్రెస్. ఇదే నేను వేసుకున్న అవుట్ఫిట్. ట్రైన్ కాబట్టి కొంచెం కంఫర్టబుల్ క్లోతింగ్ ఉంటే బెటర్ అనమాట. ఇది బ్రీతబుల్ అండ్ ఆల్సో వామ్గా ఉంచుతుంది. సో మేము ఇంకా లగేజ్ అదంతా ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. మా ట్రైన్ వచ్చేసి 6:40కి ఉంది కాచిగూడలో. మా ఇంటి నుంచి అయితే జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాము అరౌండ్ 6:30కి. యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ కూడా జాయిన్ అవుతున్నారనమాట ఈ ట్రిప్కి. సో ఆల్మోస్ట్ 8 మెంబర్స్ వెళ్తున్నాము. సో చాలా ఫన్ ఉండబోతుంది. మేము వెళ్తున్న ట్రైన్ అయితే కాచిగూడ టు నాగర్సోల్ వరకు ఉంటుంది. అక్కడ నుంచి షిరిడీకి మనకి ఇంకో 1 అవర్ అయితే పడుతుంది. మా ట్రైన్ అయితే మార్నింగ్ 7:30కి అయితే రీచ్ అయింది. ఇంకా అక్కడ దిగగానే మనకి ట్రైన్ దగ్గర ఇక్కడ క్యాబ్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట, మన అకామిడేషన్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో మేము ఇప్పుడే రీచ్ అయ్యాం. మేము ఇప్పుడు ఉంటున్న స్టే వచ్చేసి శ్రీ సాయి ద్వారకామాయి భవన్. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. హార్డ్లీ 10 మినిట్స్ వాక్ అనమాట. సో మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడనే ఉంటాము. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ రూమ్స్ కావాలంటే ఆధార్ కార్డ్ అయితే పక్కా ఉండాలి. ఎంతమంది వస్తే అంతమంది ఆధార్ కార్డ్స్ ఉండాలన్నమాట. నాగర్సోల్ నుంచి మేము షిరిడీకి వచ్చాం. ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ అయిందనమాట రావడానికి. అండ్ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు అయితే దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు 2 o'clock అలా వెళ్తే ఫుల్ క్రౌడ్ ఉంటుందని కొంచెం ఆగి లంచ్ చేసుకొని దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 12కి హారతి ఉంటుంది. సో ఫుల్ క్రౌడ్ ఉంటుందని చెప్పి ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అరౌండ్ అవుతుంది. 11:30 ఇంకా ఒక 1 అవర్ అలా ఆగి లంచ్ చేసుకొని దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఆపోజిట్లోనే అన్నదానం కూడా ఉంటుంది అనమాట. సో ఎవరైనా షిరిడి వస్తే మాత్రం పక్కా అన్నదానం అయితే మిస్ అవ్వద్దు. అసలు దాని టేస్ట్ ఇంకా ఏది బీట్ చేయలేదు. తిరుపతిలో అన్నదానం ఎంత ఫేమస్, ఇక్కడ షిరిడీలో కూడా అంతే. నార్మల్గా టెంపుల్స్లో అన్నదానం, సాయిబాబా అన్నదానాలు చాలా ఫేమస్. షిరిడీలో ఇంకా అన్నదానాలు కూడా చాలా బాగుంటాయి. చాలా మంది పెడుతుంటారు అన్నదానం మంచిగా ఉంటుంది. అవును, బాగుంటుంది. షిరిడి అన్నదానం అనేది చాలా ఫేమస్. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారన్నా ఒకవేళ షిరిడి వచ్చినప్పుడు ఒక్కసారన్నా అక్కడ తినడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ మాకు ఇంకా పెద్ద ప్లాన్స్ ఏం లేవు. ఇక్కడ టెంపుల్ దగ్గర బ్యాంగిల్స్ బాగుంటాయంట. నేను ఎప్పుడు తీసుకోలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తుండే. సో అలా కొంచెం షాపింగ్ ఏమైనా చేద్దాము అని అనుకుంటున్నాము. ఇంకా చూడాలి డే ఎలా వెళ్తుంది అని. ఇంకా కొంచెం టైం ఉందని చెప్పి నేను అలా ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసుకొని ఇంకా మేమందరం అయితే షాపింగ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ టెంపుల్ దగ్గర హ్యాండ్లూమ్ శారీస్వి చాలా స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాంబూ శారీస్, షుగర్ కేన్ శారీస్ అని, పైథాన్ బోర్డర్ శారీస్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నేనైతే కొన్ని శారీస్ తీసుకున్నాను. అది నేను డిఫరెంట్ వ్లాగ్ చేస్తాను అనమాట. సో ఇంకా మేము శారీస్ షాపింగ్ చేసేసి మేము లంచ్కి అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఈ ట్రస్ట్ వచ్చేసి మా స్టేకి ఆపోజిట్లోనే ఉంటుంది. సో మేము ఇంకా లంచ్ చేయడానికి అక్కడికే వెళ్ళిపోయాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకు హోమ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. టేస్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఒక్కటనే కాదు, షిరిడీలో చాలా ప్లేసెస్లో కూడా అన్నదానం అవుతూ ఉంటుంది. సో మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ట్రై చేయండి. ఇంకా మేము లంచ్ చేసుకొని అయితే ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ధర్మ దర్శనం కాకుండా స్పెషల్ ఎంట్రీ కావాలంటే 200 per head అయితే ఉంది.
ఒకవేళ ఏజ్డ్ పీపుల్ అయితే వాళ్ళకైతే డైరెక్ట్ ఎంట్రీ అయితే ఉంటుంది. మీరు జస్ట్ ఆధార్ కార్డ్ ఒక్కటి క్యారీ చేస్తే చాలన్నమాట. అక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్ చూసి మీ ఏజ్ 70+ అయితే మీతో పాటు ఎవరైనా ఒక పర్సన్ అయితే లోపలికి పంపిస్తున్నారు. మా అత్తయ్య వాళ్ళని అయితే మేము అలాగే పంపించాము. ఒకవేళ హార్ట్ బైపాస్ సర్జరీ ఏమైనా అయినా వాళ్ళకి ఇంకా వేరే లైన్ ఉందన్నమాట. వాళ్ళకైతే ఇంకా కొంచెం కూడా ఉండదు, డైరెక్ట్ గర్భగుడిలోకి వాళ్ళకి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఏదైతే సర్జరీ అయిందో దాని జిరాక్స్ ఒకటి తీసుకుంటే చాలు. సో మేమైతే మా అత్తయ్య వాళ్ళని సీనియర్ సిటిజన్లో పంపించేసి మేము స్పెషల్ ఎంట్రీ దాంట్లో వెళ్ళిపోయాము. మాకైతే దర్శనానికి ఆల్మోస్ట్ 1 hour అయితే పడింది. ఇంకా అందరం దర్శనం చేసేసుకొని ఆ టెంపుల్ దగ్గరనే ఇలా స్టోర్స్ ఉంటే అవైతే చూస్తున్నాము, ఏమైనా బాగుంటే తీసుకుందాము అని. కొన్ని బ్యాంగిల్స్ అలా కొన్ని తీసుకుండే. నేను వేరే వ్లాగ్ చేస్తా అన్నా కదా, దాంట్లో నేను చూపిస్తా మొత్తం షిర్డీలో ఏమేమి తీసుకున్నా అని. ఇప్పుడైతే ఈవినింగ్ ఆరతి అయితే అవుతుంది. ఇంకా ఆరతి ఒకటి చూసేసుకొని మేమైతే ఇంకా మళ్ళీ షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ నుంచి కొంచెం డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ పార్క్ కూడా ఉంటుందన్నమాట. కిడ్స్ ప్లే అవన్నీ ఉంటుంది. అండ్ ఆల్సో సాయిబాబావి స్టాచ్యూస్ కూడా ఉంటాయి. ఇంకా అలా మా డే 1 అయితే ఎండ్ చేసాము. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో స్టే ట్యూన్ ఫర్ డే 2. టిల్ దెన్ టేక్ కేర్, బై.